హాయ్ అండి. ఈరోజు టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం అయితే నేను కొన్ని టమాటాలు తీసుకున్నాను. కొన్ని టమాటాలతో ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. వాటిని కడుక్కొని వాటర్ లేకుండా తుడుచుకోవాలండి టమాటాలని. ఇది 1 డే ముందే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అనేది. ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలండి. కొన్ని టమాటాలే తీసుకున్నాను కాబట్టి చూసుకొని వేసుకుంటున్నానండి నేను. సాల్ట్, చింతపండు. మామూలుగా అయితే 1 కేజీ టమాటాలకి 100 గ్రాములు ఉప్పు, 100 గ్రాముల చింతపండు, 150 గ్రామ్స్ కారం తీసుకోవాలండి. ఇంకా వదిలేయాలి. ఇంకా నెక్స్ట్ డేకి వాటర్ అనేవి ఊరుతాయండి ఉప్పు వేసినందుకు. బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇంకా వాటర్ లేకుండా ఓన్లీ టమాటా ముక్కల్ని మిక్సీలో వేసుకోవాలండి. మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో కారం వేసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకునే కొన్ని టమాటాలే కాబట్టి చూసుకొని వేసుకుంటున్నానండి. మీరు కూడా చూసుకొని వేసుకోండి. ఎన్ని టమాటాలు తీసుకుంటే దానికి తగ్గట్టు కారం తీసుకోవాలి. సాల్ట్ కూడా అండి. తర్వాత మెంతి పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలండి. 6 నుంచి 7 వరకు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మిగిలిపోయిన చింతపండు రసాన్ని కూడా దీంట్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చాలా సింపుల్ అండి టమాటా నిల్వ పచ్చడి చేసుకోవడము. కొన్ని టమాటాలతో అయినా చేసుకోవచ్చు మనం. అంతేనండి, చాలా సింపుల్. తర్వాత పోపుకైతే ఒక కళాయి తీసుకున్నానండి. కళాయిలో ఆయిల్ పోసుకుంటున్నాను. పోసుకున్న తర్వాత ఇంకా తాలింపు గింజలు వేసుకోవాలండి దీంట్లోకి. తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాను. తర్వాత కరివేపాకండి. తర్వాత దంచుకొని కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి దీంట్లోకి. తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడి అనేది వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.